మేము రీసెంట్గా లేపాక్షి వెళ్ళామండి. లేపాక్షి శ్రీ సత్యసాయి జిల్లా హిందూపూర్కి 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. రావణాసురుడు సీతాదేవిని అపహరించి లంకకి తీసుకెళ్లే సమయంలో జటాయువు రావణుడితో పోరాడింది. రాముడు వచ్చేసరికి రెక్కలు తెగిపోయి పడిపోయి ఉంది. అప్పుడు రాముడు లేపక్షి అన్నారంట, అదే లేపాక్షి అయ్యింది. మనం గుడికి వెళ్లే దారిలోనే మొదటగా ఈ నంది కనిపిస్తుంది. ఈ నంది మెడలో ఉన్న ఆభరణాలన్నీ చూడండి ఎంత స్పష్టంగా చెక్కారో. దండపేరుండ డిజైన్ చూడండి. ఇప్పుడు మనం లాకెట్స్లో యూజ్ చేసేది ఈ డిజైన్ నుంచే స్ఫూర్తిగా తీసుకుని ఉంటారు. ఈ నంది విగ్రహం ప్రపంచంలోనే ఏకశిలతో నిర్మించబడిన అతిపెద్ద నంది విగ్రహం. ఈ నంది విగ్రహం పొడవు 27 అడుగులు, ఎత్తు 15 అడుగులు ఉంటుంది. మనం గుడి గాలిగోపురం నుండి లోపలికి వెళ్ళగానే ఎదురుగా సింహద్వారం కనిపిస్తుంది కదా, కానీ ఈ గుడిలో అలా కాదు, కొద్దిగా పక్కగా ఉంటుంది. మనం గుడిలోకి అడుగు పెట్టగానే వీరభద్రస్వామి నిలువెత్తు విగ్రహం కనిపిస్తూ ఉంటుంది. వీడియో అలో లేదు, దూరం నుంచి తీశాను చూడండి. ఈ నాట్య మండపంలో ఉన్న స్తంభాలు అయితేనండి ఒకదానికొకటి సంబంధం లేదండి. ఎంత పెద్ద పెద్ద స్తంభాలు, అన్నిటి మీద పెద్ద పెద్ద విగ్రహాలు చెక్కి ఉన్నాయి. ఈ శివుడి విగ్రహం చూడండి ఎంత అందంగా చెక్కారో. ఈ పాదుకలు చూసారా, హై హీల్స్ చెప్పుల్లా ఉన్నాయి. ఇంకా ఈ వేలాడే స్తంభం చూడండి. ఈ నాట్య మండపంలో మొత్తం 70 స్తంభాలు ఉన్నాయి, కానీ ఈ స్తంభం మాత్రం కింద నేలకి ఆనకుండా పైన కప్పుకి వేలాడుతూ ఉంటుంది. ఒక మూలన మాత్రం కొద్దిగా నేలకు ఆనుకుని ఉంటుంది. ఇక్కడ అందరూ టవల్స్ చున్నీలతో స్తంభం కింద ఖాళీ ఎలా ఉందా అని చూస్తూ ఉంటారు. గుడికి వెనక వైపు నుండి కొద్దిగా ముందుకు వెళితే నాగలింగం కనిపిస్తుంది. ఈ నాగలింగాన్ని ఒకే రాయిలో మలిచారు. బయట ఉన్న నందికి ఎదురుగానే ఈ శివలింగం ఉంటుందంటండి. గుడి నిర్మాణం మొదలుపెట్టే ముందు ఫస్ట్ వినాయకుడి విగ్రహం చెక్కారంట. ఇటువైపు కాళహస్తి స్టోరీ చెక్కారు చూడండి. ఇంత పెద్ద విగ్రహాన్ని శిల్పులు ఒక్క పూటలో చెక్కేశారంటండి, వాళ్ళ అమ్మ వంట చేసి పెట్టేలోపు. ఈ గోడ మీద 2 రక్తపు చారికలు కనిపిస్తున్నాయి చూడండి. ఈ గుడిని కట్టించిన విరూపಣ್ణ తన కళ్ళను తానే పీకి గోడపైకి విసిరాడంట. ఆ గుర్తులు అప్పటి నుండి అలాగే ఉన్నాయని చెప్తారు. ఈ గుడిని విజయనగర రాజు అచ్యుతదేవరాయల కోశాధికారి అయిన విరూపಣ್ణ 1538లో నిర్మించారు. రాజుకు తెలియకుండా ఈ గుడి నిర్మాణం మొదలుపెట్టారు. 3 వంతులు పూర్తయిన తర్వాత రాజుకు తెలిసింది. రాజు తనను శిక్షించకముందే తన కనుగుడ్లను తానే పీకేసుకొని గోడకు విసిరేశాడంట. అలా విరూపಣ್ణ తనకు తానే శిక్ష వేసుకున్నాడు. ఇప్పుడు మనం చూసేది కళ్యాణ మండపం. ఇది నిర్మాణంలో ఉండగానే ఇదంతా జరిగింది. అందుకే ఈ కళ్యాణ మండపం పూర్తిగా నిర్మించలేదు. ఇది సీతమ్మ వారి పాదం. దీనిలో ఎప్పుడూ నీటి ఊట వస్తూనే ఉంటుందంట. ఇది చోళరాజుచే ప్రతిష్ఠించబడిన శివలింగం. ఇది గుడి నిర్మాణానికి ముందే ఉందంట, చాలా పురాతన శివలింగం. ఇవి భోజనాల ప్లేట్లు. ఈ గుడి నిర్మాణం చేసే శిల్పులు వీటిలోనే భోజనం చేసేవారంట. ఈ గుడిని తాబేలు ఆకారంలో ఉన్న ఒక పెద్ద బండ మీద కట్టారు. ఇది మొత్తం 5 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఇవి రాళ్లు చెక్కడానికి ఉపయోగించినవి అయి ఉంటాయి. ఇక్కడే గుడిలో ఉన్నాయి.
ఇంతటి ప్రాముఖ్యత గల దేవాలయం మన రాష్ట్రంలో ఉండడం మన అదృష్టం. తప్పకుండా ఒకసారి సందర్శించండి. నంది విగ్రహం పక్కనే ఈ తామరపూల కొలను ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.